అందరు ఎట్లా ఉన్నారు? Yeah, we are all doing fine, Andy. ఓకే. సో వెల్కమ్ టు మై Hi, ఛానల్, madam. Hi, madam. మై అకాడమీ స్టూడెంట్స్ అందరికీను. అండ్ వీళ్ళు బేసిక్ ఫౌండేషన్ 2 కోర్సెస్ లోను 2 కంప్లీట్ చేసి టాపర్స్ గా ఉన్న వాళ్ళని మనము కోర్స్ గురించి దాని గురించి ఇంటరాక్షన్ కోసము ఈరోజు సెషన్ లో తీసుకున్నాము. సో వెల్కమ్ స్టూడెంట్స్. సో మీరు 2 కోర్సెస్ లో మీరు అడిగారు నన్ను క్వశ్చన్స్ ని. సో ఈ రోజు నేను మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసి నేను అడుగుతాను. సో మీరు చెప్పారు. ఓకే Sure, madam. ఓకే. సో ఒకసారి మీ నలుగురు 1 by 1 మన ఛానల్ కి ఇంట్రడ్యూస్ చేసుకోండి. సో దట్ లాస్ట్ క్వశ్చన్ వచ్చారా? ఓకే. Good evening, ma'am. గుడ్ ఈవినింగ్. ఓకే ఆదిత్య మీరు స్టార్ట్ చేయండి. Hello, madam. Thank you for the opportunity and the channel introduced here. The first time in MS Astrology using the I think about 2.5 years back about the channel and the way that we explained Jason and all of that. The interest it was very, very interesting, very clear and very detailed. నాకు అనిపించింది. అండ్ అక్కడి నుంచి దాని తర్వాత మిమ్మల్ని కలవడము అండ్ నేను కూడా నా జర్నీ ఆఫ్ లెర్నింగ్ అస్ట్రాలజీ స్టార్ట్ చేశాను. సో ఐమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్. యువర్ ఛానల్ వాజ్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ టు లెర్న్ ఇన్ అ వే. ఓకే ఓకే. సో నెక్స్ట్ కళ్యాణ్ విద్యాధరి చెప్పండి మీరు. కళ్యాణ్ నమస్తే మేడం. నమస్తే మేడం. యా సేమ్ నేను కూడా 2017 నుంచి రెగ్యులర్ గా మీ వీడియోస్ ఫాలో అవుతూ ఉండేదాన్ని. బిఫోర్ దట్ ఫేస్బుక్ లో మీ పేజ్ చూస్తూ ఉండేదాన్ని, మీరు పెట్టే పోస్ట్లన్నీ చూస్తూ ఉండేదాన్ని. సో ఆల్మోస్ట్ ఆదిత్య గారు ఏం చెప్పారు సేమ్ ఫీలింగ్ అంతే. అంటే అప్పటిదాకా ఆస్ట్రాలజీ నేను నేర్చుకుంటూ ఉన్నాను కొన్ని ఏళ్ళుగా ఓన్ గా. బట్ ఆ గ్యాప్స్ ఏదైతే ఉన్నాయో అంటే కొన్ని డౌట్స్, కొన్ని అంటే అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్, కొన్ని ఎవరిని అడగాలో తెలియదు, కొన్ని ఏది రైటో తెలియదు, ఫ్యూ కాంబినేషన్స్ ఉన్నప్పుడు దాన్ని ఎట్లా అనలైజ్ చేయాలో కొన్నిసార్లు కన్ఫ్యూజన్ వచ్చి ఆగిపోయే పరిస్థితి ఉండేది. బట్ ఈ బేసిక్ లెవెల్లోనే అవి బాగా ప్రాపర్ గా గ్యాప్స్ ఫిల్ అయినాయి అనిపించింది నాకు. సో దట్ ఇంకా మళ్ళీ డౌట్స్ కోసం ఎవరిని అప్రోచ్ అవ్వకుండా ఓకే ఇలా ఉంటే ఇలానే ఓకే అని ఒక 85% క్లారిటీ బేసిక్ కోర్స్ లోనే వచ్చేసింది. సో ఆ వేలో మాత్రం ఇట్ వాస్ రియల్లీ వెరీ హెల్ప్ఫుల్. అండ్ ద వే యూ ఎక్స్ప్లెయిన్ మోర్ డీటెయిల్లీ ప్రతి చిన్న పాయింట్ ని బేసిక్ నుంచి స్టార్ట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయటం అనేది ఇట్ వాజ్ రియల్లీ వెరీ గుడ్ అండ్ ఇట్ వాజ్ వండర్ఫుల్. నాకైతే కొన్ని వింటుంటే ఇది నిజమే కదా, ఇది చిన్నదే కదా, మనకు తట్టలేదే అనిపించేది. సో దట్ వే ఇట్ వాజ్ రియల్లీ వెరీ వెరీ హెల్ప్ఫుల్. సో బోత్ కోర్సెస్ లో నేను చాలా నేర్చుకున్నాను అండ్ నా నాలెడ్జ్ కి అది చాలా 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 యాడ్ ఆన్ అడ్వాంటేజ్ అయిందనమాట. ఓకే స్నేహ. గుడ్ ఈవినింగ్ మ్యామ్. దిస్ స్నేహ. నేను బీకామ్ చేశాను అండ్ వీఆర్ ఫ్రమ్ ఐటీ బ్యాక్గ్రౌండ్. అండ్ అస్ట్రాలజీ అందరూ చెప్తారు, బట్ మీరు చెప్పేది కామ్ అండ్ కంపోజ్డ్, వెరీ కూల్, నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది. అండ్ నేర్చుకుంటే మీ దగ్గర నేర్చుకోవాలి అనుకున్నాను, బట్ ఎలా వెళ్ళాలి అది అర్థం కాలేదు. అండ్ వన్ డే మీరు ఇది అకాడమీ స్టార్ట్ చేస్తున్నాను, సో ఇలా అది చూడగానే వెంటనే నేను ఎన్రోల్ అయ్యాను. అండ్ నేను అడ్వాన్స్ కోర్స్ మాత్రమే చేశాను మ్యామ్, బట్ బేసిక్స్ ఆల్రెడీ నేను యూట్యూబ్ ఇదంతా చూసా, బుక్స్ చదివాను. బట్ అడ్వాన్స్ నేర్చుకున్నాక మళ్ళీ బేసిక్స్ ఏముంటుందో చూద్దాము అని ట్రై చేశాను. దాంట్లో కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఓకే నాకు వచ్చు అనుకున్న దానికంటే చాలా ఉంది. సో అదే అనిపించింది, ఇంత ఇన్ఫర్మేషన్ ఉంది. ఓకే ఓకే. జగదీష్ చంద్ర హాయ్ అండి. మేడం నేను ఒక 4 to 4 years నుంచి మీ వీడియోస్ చూస్తూ ఉండేవాను మేడం. అరౌండ్ బేసిక్ అసలు ఆస్ట్రాలజీ మీద ఇంట్రెస్ట్ రావటానికి స్టార్టింగ్ మీరు చెప్పే పద్ధతే బాగా ఇన్స్పైర్ చేసింది. మీరు ఎట్లా స్టార్ట్ చేస్తారంటే బిగినర్స్ కూడా ఈజీగా అర్థం అయ్యేలాగా నీట్ గా పాయింట్ టు పాయింట్ చెప్పుకుంటూ వస్తారు. అంటే దేనికి ఏది ఎక్కడ ఈ రోజుల్లో ఎవరికి ఏం కావాలి అనేది డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది.
దట్స్ వాట్ మేక్స్ ఎంఎస్ ఆస్ట్రాలజీ స్పెషల్ ఫ్రమ్ డిఫరెంట్ ఛానల్స్ అండ్ సో అలా ఇంట్రెస్ట్ వచ్చింది. మీరు ఎప్పుడు స్టార్ట్ చేస్తారా, మీరు ఎప్పుడన్నా చెప్తారా అనే ఒక ఇంట్రెస్ట్ తో వెయిట్ చేస్తూ ఉండేవాడిని. స్టార్టింగ్ సో బేసిక్ ఫౌండేషన్ కోర్స్ స్టార్ట్ అని మీరు చెప్పంగానే ఇమీడియట్ గా నేను ఎన్రోల్ అయ్యాను. బేసిక్ మీ దగ్గర నేర్చుకున్నాను, అడ్వాన్స్డ్ మీ దగ్గర నేర్చుకున్నాను. తర్వాత కూడా కొన్ని బుక్స్ చదవటం స్టార్ట్ చేశాను. ఆ బుక్స్ కంటే కూడా వాటిల్లో ఉన్న ఎక్కువ ఇన్ఫర్మేషన్, మెయిన్ పాయింట్స్ అన్ని తీసుకుని, మనకి బుక్స్ లో ఎట్లా ఉంటదంటే చాలా వరకు డీటెయిల్డ్ స్కాటర్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఆస్ట్రాలజీ అకాడమీలో మనకి ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ స్ట్రక్చర్డ్, అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ చివరిలో కూడా మనకి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కి కొంత స్పేస్ ఉంది, వీ కెన్ గెట్ క్లారిఫైడ్. సో దిస్ ఈస్ వెరీ మచ్ స్ట్రక్చర్డ్, వెరీ మచ్ ఆర్గనైజ్డ్, మనకి చాలా ఉపయోగపడుతుంది. ఇట్లాంటిది బయట ఎక్కడ ఉందని నేను అనుకోను, తెలుగులో ఎస్పెషల్లీ. పీపుల్ కెన్ కనెక్ట్ ఆల్ ఓవర్ ద వరల్డ్, దే కెన్ లెర్న్ వెరీ మచ్ ఈజీలీ. థ్యాంక్ యూ. సో మీ నలుగురితోటి ఈ రోజు మనము ఒక చిన్న ఇంటరాక్షన్ చేద్దాము. సో ఐ హ్యావ్ ఏ సెట్ ఆఫ్ క్వశ్చన్స్. నేను మీ ఒక్కొక్కళ్ళని అడుగుతాను, నేనేం తోటి ఎక్స్పీరియన్స్ అండ్ నలుగురే కనిపిస్తున్నారు ఇక్కడ. సో రెస్ట్ ఆఫ్ ద మిగిలిన వాళ్ళు ఒకసారి నాకు వాళ్ళు కూడా లేదు ఇక్కడ కనిపించట్లేదు. వీళ్ళు నలుగురే కనిపిస్తున్నారు. రాధిక అండ్ రాజ్ కెమెరా స్విచ్ ఆన్ చేయలేదు. యా, మీరు స్విచ్ ఆన్ చేస్తున్నారు అందరూ. అండ్ భానుప్రియ, హాయ్ భానుప్రియ. గుడ్ ఈవినింగ్. So, everyone, I'm Bhanupriya and I'm from Hyderabad. ప్రస్తుతానికి I'm pursuing my final year in BTech and నేను మేడం యూట్యూబ్ ఛానల్ ఇంకా వీడియోస్ ఆల్మోస్ట్ 4.5 years నుంచి చూస్తున్నాను. సో అప్పట్లో when I got to know about astrology, it was something like very precious, something locked up in an ivory tower. I thought it was completely inaccessible, not understandable, నాకు సంబంధించింది కాదేమో అని. So, but after joining into the academy and completed both beginner and advanced courses, ఇంకా నాకు prediction styles correct గా అర్థమయ్యాయి and I'm able to apply it properly. And right now I'm able to take up some consultations also, not facing any major issues there. So, కొంచెం progress కనిపిస్తుంది నాకు after I've joined the academy. సో షీఈ్ ద యంగెస్ట్ స్టూడెంట్ అనమాట, అందరికన్నా చిన్న ఏజ్ లో మన అకాడమీలో జాయిన్ అయిన స్టూడెంట్. Joined in I think first year. మీరు మన దగ్గర జాయిన్ అయినప్పుడు తన బీటెక్ ఫస్ట్ ఇయర్ అవుతుంది, ఫస్ట్ బ్యాచ్ ఫౌండేషన్ కోర్స్ స్టూడెంట్ కదా. దెన్ షీ కంటిన్యూడ్ ఇన్ అడ్వాన్స్. ఓకే. సో రాధిక మీరు, హాయ్ రాధిక. రాధిక మీది మ్యూట్ ఉంది. అన్మ్యూట్ చేసుకోండి. మేడం నమస్తే మేడం. నమస్తే. చెప్పండి మేడం, నేను యాక్చువల్ గా గవర్నమెంట్ ఎంప్లాయీని, రెవెన్యూ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నా మేడం. నాకు ఈ ఫౌండేషన్ కోర్స్ జాయిన్ అవ్వక ముందు ఏం తెలీదు, జస్ట్ నక్షత్రము, రాశులు అంతవరకే తెలుసు. ఈ క్లాసెస్ కూడా, ఫౌండేషన్ క్లాసెస్ కూడా నేను లేట్ గా జాయిన్ అయ్యాను. ఆఫ్టర్ 1 month జాయిన్ అయ్యాను. మీరు చెప్పారు, తర్వాత ప్రీవియస్ క్లాసెస్ చూసి నేను మొత్తం కూడా కవర్ చేసుకున్నాను, మిగతావి కూడా. నాకు ఫౌండేషన్ క్లాసెస్ లో మీరు చెప్పినవన్నీ కూడా, అంటే బేసిక్స్ నుంచి, బిగినర్స్ కి బేసిక్స్ నుంచి కూడా మీరు చెప్పారు మేడం. రాసులు, నక్షత్రాలు, హౌజెస్ అండ్ కంబస్ట్, రెట్రోగ్రేడ్, వంశోత్తరి దశ ఎలా చూడాలి, అవన్నీ కూడా ఒక చార్ట్ చూడగానే మాకు హోరోస్కోప్ లో ఎలా ఏమేమి తెలియాలి అనేది బాగా నేర్చుకున్నాం మేడం. అలాగే ఫౌండేషన్ తర్వాత మీరు అడ్వాన్స్ కోర్స్ లో కూడా కెరీర్ ఆస్ట్రాలజీ కానీ, మెడికల్ ఆస్ట్రాలజీ కానీ, మ్యారేజ్ కంపాటబిలిటీ కానీ మీరు కేస్ స్టడీస్ ఒక్కొక్కటి చూపించడం ద్వారా మాకు బాగా అర్థమయ్యాయి మేడం యాక్చువల్ గా. థ్యాంక్ యూ రాధిక. అండ్ రాజ్ అవ్వారి, మీరు వీడియో లేదు, ఓకే, యూ కెన్ పార్టిసిపేట్ ఇన్ ఆడియో దీనిలో కూడా. రాజ్ మీరు కూడా మీరు కూడా ఉన్నారు కదండి బేసిక్ అండ్ అడ్వాన్స్ రెండిట్లోనూ. మీ ఆడియో మ్యూట్ ఉన్నట్టు చూసుకోండి ఒకసారి. ఓకే, ఆయన వాయిస్ రావట్లేదు. ఓకే, నేను ఇప్పుడు మీరు నా స్క్రీన్ మీద కనిపిస్తున్న వాళ్ళు కాకుండా ఇంకెవరైనా ఉన్నారా? బికాస్ మనకి
పార్టిసిపెంట్స్ ఉండాలి ఈ రోజు. సో ఐఎమ్ ఏబుల్ టు సీ 7 పార్టిసిపెంట్స్. ఐ థింక్ నేను అందరినీ ఇంట్రడక్షన్ తీసుకున్నట్టున్నా కదా. అవునండి, అందరి ఇంట్రడక్షన్ తీసుకున్నారండి. ఓకే ఓకే. సో నేను మిమ్మల్ని ఒక్కొక్కరిని ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతాను, సో దట్ అందరూ ఒక్కొక్క వేలో ఆన్సర్ చేసినట్టు అవుతుంది. ఫస్ట్ మై క్వశ్చన్ టు ఆదిత్య గారు. ఆదిత్య, మీరు 2 కోర్సెస్ లోనూ ఉంటారు, ఫౌండేషన్ అండ్ అడ్వాన్స్. అండ్ నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే, బేసిక్ లెవెల్ ఆఫ్ కోర్స్ లో కానీ అడ్వాన్స్ కోర్స్ లో కానీ మన యూట్యూబ్ ఛానల్లో ఉండే కంటెంట్ కి అండ్ అకాడమీలో ఉండే దానికి వాట్ ఈస్ ద డిఫరెన్స్, ఆర్ అసలు ఆ స్ట్రక్చర్ కి ఈ స్ట్రక్చర్ కి డిఫరెన్సెస్ ఏంటి, అకాడమీలోనే చేరి మీరు నేర్చుకున్నది ఏంటి? దిస్ ఇస్ వాట్ మై క్వశ్చన్ టు యూ. Very, very good question, Andy. I think there are 3 things. There are big differences between the YouTube channel and the academy. YouTube channel laga, the academy also teaches the information about every single aspect, bhaval gurinchi, nakshatral gurinchi, grahal gurinchi. But the way that you are able to in a class మీరు explain చేయడం and you have that flow of ఏది స్టార్టింగ్ నుంచి చూడాలి or ఏది స్టార్టింగ్ నుంచి చెప్పాలి, and then how it actually progresses from houses to to planets, then to all the way up to actually prediction. That is amazing in academy లో, because అది ఎక్కడ దొరకదు. రెండోది ఏంటంటే the question and answers. కొన్నిసార్లు ఒక వీడియో చూసిన తర్వాత ఒక డౌట్ వస్తుంది, అది కామెంట్స్ లో 10-20 కామెంట్లు చదివిన తర్వాత మేబీ మాకు ఆన్సర్ అవుతుంది. బట్ హౌ యూ యాక్చువల్లీ ఎక్స్ప్లెయిన్, జగదీష్ గారు చెప్పినట్టు, హౌ యూ యాక్చువల్లీ టేక్ ద టైమ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్, ఆర్ ఇఫ్ ఎనీ క్వశ్చన్స్, ఎందుకంటే వేరే వాళ్ళ దగ్గర వేరే క్వశ్చన్స్ ఉన్నాయి. దట్ అగైన్ ఇస్ సెకండ్ అడ్వాంటేజ్. అండ్ ద థర్డ్ అడ్వాంటేజ్ is all the people over here. కొన్నిసార్లు there are times I remember, జగదీష్ గారు ఎన్నో క్వశ్చన్లు అడిగేవారు, ఇది బాగుందని నేను అనుకునేవాడిని. అండ్ సమ్ టైమ్స్ ఐ రిమెంబర్ దట్ తను అడిగే క్వశ్చన్ నా క్వశ్చన్ కూడా ఉంటుంది. సో వీ లెర్న్ నాట్ ఓన్లీ ఫ్రమ్ యూ, వీ ఆల్సో లెర్న్ ఫ్రమ్ ఈచ్ అదర్. అది ఆ శ్లోక ఒకటి ఉంటుంది కదా, దట్ గురు విల్ గివ్ us 25% ఆఫ్ నాలెడ్జ్, ఆర్ మిగతా శిష్యులు కదా ఇంకా 25% నాలెడ్జ్ ఇస్తారు, ఓన్ స్టడీయింగ్ అండ్ పేరెంట్స్. సో దాట్ ఈస్ అన్ అడ్వాంటేజ్ ఆఫ్ యాక్చువల్లీ జాయినింగ్ అన్ అకాడమీ, అండ్ ఐఎమ్ హ్యాపీ అండ్ ఐఎమ్ గ్లాడ్ దట్ ఐ వాజ్ ఏబుల్ టు డూ దట్. థ్యాంక్ యూ. దెన్ విద్య, మీకు నా క్వశ్చన్ ఏంటంటే, మీకు క్లాసెస్ ఎలా ఉండేది? అంటే ఏ టైమింగ్ లో జరిగేవి? మీకు అది కంఫర్టబుల్ ఉండేదా? అండ్ ఎప్పుడైనా మీకు మిస్ అయ్యేవారా? ఇది మీరు అంటే మిస్ అయితే మీకు నెక్స్ట్ ఎట్లా ఉండేది యాక్సెస్ నేర్చుకోవడానికి దానికి? అది మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. చూడండి, నేను న్యూజెర్సీలో ఉంటాను, యుఎస్ఏలో. సో నాకేంటంటే డెఫినెట్ గా మీరు ఈవినింగ్ 6 o'clock పెట్టడం వల్ల నాకు అది వెరీ మచ్ కంఫర్టబుల్ టైమింగ్ అయ్యేది డెఫినెట్ గా. అంటే దట్ వాజ్ మార్నింగ్ 8:30 అలా మాకు యూజువల్ టైమ్స్ లో. సో నాకు చాలా బాగా అనిపించేది, కంఫర్టబుల్ టైమింగ్. ఫస్ట్ థింగ్ నేను అన్నిటికంటే ఫస్ట్ మెన్షన్ చేయాల్సింది మీ పంక్చువాలిటీ అండ్ మీ డిసిప్లిన్. నేను చాలా అమేజ్ అయ్యాను దానికి మాత్రం. అంటే బై షార్ప్ 6 యూస్ టు బి దేర్. అండ్ కరెక్ట్ గా టైం కి అలా, అంటే టైం మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే గురువు మెయింటైన్ చేస్తారో అందరికి, స్టూడెంట్స్ అందరికి ఆ డిసిప్లిన్ వస్తుంది, ఆటోమేటిక్ గా వస్తుంది. సో ఆ పంక్చువాలిటీ, ఆ డిసిప్లిన్ మీరు మెయింటైన్ చేయడం వల్ల మేము కూడా ఓకే మేడం ఇంత పర్ఫెక్ట్ గా టైంకి వస్తున్నారు, మనం కూడా అన్ని మేకప్ చేసుకుని రావాలి అనే ఒక ఫీలింగ్ వచ్చేది. అండ్ త్రూ అవుట్ ఇయర్, అంటే ఈ 2 కోర్సుల్లో మీరు మెయింటైన్ చేయటం అనేది చాలా నన్ను అంటే చాలా ఇన్స్పిరేషనల్ గా అనిపించింది నాకు డెఫినెట్ గా. ఇంకోటి టైమింగ్, డెఫినెట్లీ ఈవినింగ్ 6 o'clock అనేది మీకు ఇండియా టైంలో, నేను ఇండియాలో ఉన్నా అది కంఫర్టబుల్ టైమింగే, ఇక్కడ ఉన్న కంఫర్టబుల్ టైమింగే. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ లో ఒకవేళ మిస్ అయితే ఎలా ఉండేది అంటే, డెఫినెట్ గా రికార్డింగ్స్ ఉన్నాయి కదా, సో మళ్ళీ వెంటనే వితౌట్ ఎనీ డిలే ఈవినింగ్ కల్లా పోస్ట్ అయిపోయింది. విత్ ఇన్ 2 hours క్లాస్ పోస్ట్ అయిపోయేది. మేము వెళ్ళిపోయి హ్యాపీగా అక్కడ మళ్ళీ రికార్డింగ్ లో చక్కగా అన్ని మళ్ళీ వినేవాళ్ళు. సో ఇవేంటంటే ఇంటర్నేషనల్లీ ఫ్లెక్సిబుల్ టైమింగ్స్. మనకి స్టూడెంట్స్ ఫస్ట్ అడ్వాన్స్ రెండిట్లోనూ ఆస్ట్రేలియా దగ్గర నుంచి కెనడా, యుఎస్ఏ వరకంటే ఆ స్ట్రెచ్ మొత్తము ఉండేవాళ్ళు. సో దానివల్ల ఏంటంటే మేము కోర్స్ డిజైన్ చేసినప్పుడు టైమింగ్ అనేది స్టూడెంట్స్ కి చాలా ఇంపార్టెంట్. బికాజ్ ఇండియాలో ఉన్నప్పుడు మా వర్కింగ్ అవర్స్ లో మనం పెట్టుకోవచ్చు, కాకపోతే
ఆల్ ఓవర్ ద వరల్డ్ ఉన్న స్టూడెంట్స్ ఇంటరాక్ట్ అవ్వాలని అంటే ఒక ఎమికబుల్ టైం అనేది. పాపం మీకు డిసెంబర్ కోర్స్ వింటర్స్ లో కొంచెం కష్టం అయ్యేది కదా. అంటే ఇప్పుడు ఇట్స్ లైక్ నౌ అంటే మార్నింగ్ 7:30 కల్లా వీ హ్యావ్ టు బి ప్రెసెంట్, బట్ స్టిల్ పొద్దున్న లేవటం అనేది మంచి విషయం డెఫినెట్ గా. సో ఓన్లీ 3-4 మంత్స్ కి కోర్స్ నేర్చుకోవాలనుకున్నప్పుడు ఆ మాత్రం మనం అడ్జస్ట్ అవ్వాలి, లేవాలి, తప్పదు ఇంకా అది. దట్స్ ఓకే. మేము ఇంకా అంటే చిన్నప్పుడు స్కూల్ కి ఎలా వెళ్తారో పిల్లలు షార్ప్ గా టైం కి, అంతే ఇది కూడా. థ్యాంక్ యూ. సో రాజ్ గారు వెల్కమ్ అండి. జస్ట్ నౌ వి హావ్ స్టార్టెడ్ అండ్ మీరు కూడా 2 కోర్సెస్ లోనూ ఉన్నారు కదా. యా మేడం, వెరీ గుడ్ ఈవినింగ్ ఆల్ ఫ్రెండ్స్. అసలు యాక్చువల్లీ నేను చెప్పాలంటే ఐఎమ్ యాక్చువల్లీ అగేన్స్ట్ ఆస్ట్రాలజీ. అవన్నీ కూడా బిఫోర్ వాచింగ్ యువర్ వీడియోస్ ఐ వాజ్ యాక్చువల్లీ టోటల్ అగేన్స్ట్. నేను ఫైనాన్షియల్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నాను లాస్ట్ 20 years నుంచి. 30 years ఓవరాల్ నా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది. బట్ స్టిల్ ఆస్ట్రాలజీ మీద ఎప్పుడు నమ్మకం లేదు. ఇంట్లో చాలా మందికి వచ్చు, పీపుల్ నో అబౌట్ ఆస్ట్రాలజీ అండ్ దే బిలీవ్. నేను అసలు ఐఎమ్ అగేన్స్ట్ ఎంటైర్ థింగ్. కానీ ఎప్పుడైతే నేను వీడియోస్ చూడటం మొదలు పెట్టాను, ఐ ఫెల్ట్ సమ్ వాట్ గుడ్ అండ్ థాట్ ఆఫ్ పర్సూయింగ్. అట్లా స్టార్ట్ చేశాక బేసిక్స్ లో ఐ ఫెల్ట్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్. ఎందుకంటే కాన్సెప్ట్స్ ఆర్ వెరీ క్లియర్. చిన్న చిన్నవి మీరు చెప్పినవి థింగ్స్ ఆర్ వెరీ పాజిటివ్. అవి బాగా అనిపించాయి. దెన్ ఐ జాయిన్ అడ్వాన్స్ ఆల్సో అండ్ ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్ కోర్స్ అండ్ చాలా చక్కగా డిజైన్ చేశారు. వెరీ కన్వీనియంట్. అలాంటి ఏంటంటే కరెక్ట్ గా చెప్పాలంటే పీపుల్ ఆర్ అగేన్స్ట్ ఆర్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ వాళ్ళు కూడా నేర్చుకునేటట్టు అంత సింపుల్ గా ఉంది మీ కోర్స్. ఈజీ, సింపుల్ అండ్ చెప్పాలంటే కాంప్లికేటెడ్ గా అసలు ఏ వర్డ్స్ కూడా లేవు. మీరు మాట్లాడినా కూడా క్లాసెస్ లో కానీ తీసుకున్నా కూడా ఇట్ వాస్ రియలీ ఫెంటాస్టిక్. తప్పకంటే వర్డ్స్ చెప్పేదానికి ఏం లేవు. ఇట్స్ రియలీ గ్రేట్ టు హ్యావ్ యు యాజ్ అవర్ టీచర్ ఇన్ ఆస్ట్రాలజీ. థ్యాంక్స్ అ లాట్ మేడం. థ్యాంక్ యూ రాజ్ గారు. సో జగదీష్ చంద్ర, మీకు మీరు చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు క్లాస్ లోను. నేను మాట్లాడటం ఎప్పుడు కంప్లీట్ అవుతుందో 90% ఫస్ట్ క్వశ్చన్ మీ నుంచే ఉండేది. అండ్ మోస్ట్లీ మధ్యలో మనకి ఆదిత్య కలిసేవారు. భానుప్రియ చాలా సైలెంట్ ఎప్పుడూ. అండ్ విద్య, స్నేహ, వీళ్ళు మిగిలిన వాళ్ళందరూ చాలా యాక్టివ్ గా ఉండేవాళ్ళు. సో మీకు ఫౌండేషన్ కోర్స్ లో అంటే, ఎందుకంటే నాకు చాలా మంది కోర్స్ లో జాయిన్ అయినప్పుడు నన్ను ఫస్ట్ అడిగేది ఏంటంటే, మేము కొంచెం నేర్చుకున్నాము, మేము డైరెక్ట్ అడ్వాన్స్ లో చేరిపోమా అని చెప్పి. సో ఇందాక స్నేహ చెప్పింది అదే, ఫస్ట్ నేను అడ్వాన్స్ లో చేరాను, ఐ ఫెల్ట్ లైక్ మనం ఫౌండేషన్ నుంచి ఇంకా బాగుంటుంది. సో వాట్ ఈస్ యువర్ కాల్ ఆన్? అంటే మనం చెప్పడానికి అది బేసిక్ ఫౌండేషన్ అని చెప్తున్నాం కానీ అసలు మీరు అందులో నేర్చుకున్నది ఏంటి? బికాస్ ఎందుకంటే అడ్వాన్స్ కన్నా కూడా దీనిలోనే ఎక్కువ లైక్ మనకి సబ్జెక్ట్ ఉందనేది నేను కంప్యూట్ చేసినప్పుడు, అంటే నేను ఇచ్చిన ప్రిఫరెన్స్ కూడా అదే. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ దాట్? సో బేసిక్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే అందరికి మేడం, బేసిక్ ఇట్స్ జస్ట్ లైక్ ఫౌండేషన్ ఫర్ ఎనీథింగ్. అది స్ట్రాంగ్ గా ఉంటేనే మనకి నెక్స్ట్ కాన్సెప్ట్స్ అన్ని, బికాస్ ఆస్ట్రాలజీ ఇస్ కంప్లీట్లీ ఇంటర్లింక్డ్. సో బేసిక్ ఎప్పుడైతే స్ట్రాంగ్ గా ఉంటుందో దాని నుంచి మిగతావన్నీ డెరివేషన్స్, ప్రెడిక్షన్స్ అన్ని వస్తాయి. సో ఎంఎస్ ఆస్ట్రో అకాడమీలో బేసిక్స్ అనేది మనకి యూట్యూబ్ లో ఎలా ఉంటుందంటే మేడం, అందరి దగ్గర ఒక్కొక్క వీడియో ఒక్కొక్క దాని గురించి మాత్రమే చెప్పుకుంటుంది. సో బేసిక్స్ అనేది జస్ట్ లైక్ డాట్ డాట్ డాట్, ఇట్స్ ఆల్ డాట్స్. సో ఇక్కడ ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్ లో డిజైన్ చేసింది, ఏది ఎప్పుడు నేర్చుకోవాలి, ఏది తర్వాత నేర్చుకోవాలి, ఏది మధ్యలో నేర్చుకోవాలి. సో ఆ డాట్స్ అన్ని కనెక్ట్ చేస్తా యూ జస్ట్ బిల్డ్ ఎ బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్ ఫర్ బేసిక్ ఇంట్రొడక్షన్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అండ్ ఇంకా చాలా వరకు ఏంటంటే యూట్యూబ్ లో అందరూ నేర్చుకునే వాళ్ళు ఎక్కువ ఇట్లా అంత డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది రిగార్డింగ్ బేసిక్స్. అండ్ వేరే కోర్సెస్ కానీ ఇంకెక్కడైనా సరే అక్కడ చాలా క్యాల్కులేటివ్ పార్ట్ ఏదంతా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ అదే ఉండదు. సో నౌ డేస్ సాఫ్ట్వేర్ ఈస్ డూయింగ్ ఆల్ దోస్ థింగ్స్, సో దట్ ఈస్ నాట్ నీడెడ్. సో ఇవన్నీ ఎలిమినేట్ చేశారు. సో ఇట్స్ బెటర్ టైమ్ సేవింగ్ థింగ్ ఫర్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్. వాళ్ళకి అంటే ఒక 6 months లో మనకి బేసిక్స్ అవటం, వీకెండ్ క్లాసెస్ తీసుకోవటం, తర్వాత గ్యాప్ రావటం, ఈ లోపు ఓకే బేసిక్స్ అనలైజ్ చేసుకోవటం, ఇదంతా చాలా స్ట్రక్చర్డ్ గా ఉంది. సో దట్స్ వాట్ మేక్స్ ఎంఎస్ ఆస్ట్రాలజీ స్పెషల్ ఫ్రమ్ డిఫరెంట్ థింగ్స్. థ్యాంక్ యూ. సో భానుప్రియ, మై క్వశ్చన్ టు యూ. సో మీరు అండ్ స్టిల్ యు ఆర్ ఎ స్టూడెంట్,
అండ్ మీరు రెండు నేర్చుకున్నారు. సో ప్రిడిక్షన్ పార్ట్ లో మీకు రెండు కోర్సెస్ ఎలా ఉపయోగపడుతున్నాయి అంటే, మీరు ఫౌండేషన్ నేర్చుకున్న తర్వాత ఆల్మోస్ట్ మీకు 6 months 1 year గ్యాప్ తర్వాత అగైన్ యూఆర్ ఇన్ టు అడ్వాన్స్. ఐ థింక్ 1 year గ్యాప్ తర్వాత మీరు అడ్వాన్స్ లోకి వచ్చారు. సో మీకు ఫౌండేషన్ లెవెల్ తోటి మీరు ప్రిడిక్షన్ పార్ట్ ఎట్లా ఉంది, అడ్వాన్స్ నేర్చుకున్న తర్వాత మీరు ఎలా యాడ్ చేస్తున్నారు అంటే స్ట్రెంగ్త్ ఎట్లా పెరిగిందా లేదా, అండ్ దాని గురించి మీరు చెప్పండి. సో బేసికలీ ఈ బిగినర్ కోర్స్ మొత్తం కాన్సన్ట్రేటెడ్ మోర్ ఆన్ ప్రిడిక్టివ్ పార్ట్, ఫోకసింగ్ ఆన్ భావాస్, ప్లానెట్స్, ద కాంబినేషన్స్, నక్షత్రాస్ ఎట్సెట్రా. దీనిలో ఎలా అంటే 2 parts లాగా డివైడ్ అయి ఉన్నాయి. ఈ ప్రిడిక్షన్ పార్ట్ ఒక్కటే వచ్చాక ఇప్పుడు రియల్ టైమ్ లో ఒక క్లయింట్ కి రెమెడీ చెప్పాలంటే దట్ ఈస్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద బిగినర్ కోర్స్. సో సబ్సిక్వెంట్ గా నాకు ఈ గ్యాప్ వచ్చాక ఆఫ్టర్ ఐ ప్రాక్టీస్ దిస్ ప్రెడిక్టివ్ పార్ట్, తర్వాత రెమెడీస్ ఇవ్వాలి అన్నప్పుడు ద అడ్వాన్స్డ్ కోర్స్ వాస్ యూస్ఫుల్. సో దే ఆర్ కాంప్లిమెంటింగ్ ఈచ్ అదర్ బేసికలీ. And next thing ఎలా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ someone asks about buying a new house or change in marital status etc. You can give a prediction వింశోత్రి దశ బేస్ చేసుకుని లేకపోతే D1 హారోస్కోప్ బేస్ చేసుకుని, దట్ ఈస్ వన్ పార్ట్ ఆఫ్ ఇట్. బట్ యాక్టివ్ గా ప్రెసెంట్ గా ఏం జరుగుతుంది దట్ డిపెండ్స్ ఆన్ గోచారం, అండ్ ఆల్ దట్ వాజ్ స్ట్రక్చర్డ్ ఇన్ అడ్వాన్స్డ్ కోర్స్. సో టోటలీ రెండు కంబైన్ చేస్తేనే ఐ వాజ్ ఏబుల్ టు కంప్లీట్లీ టెల్ ప్రెడిక్షన్, కంప్లీట్లీ డూ అ కన్సల్టేషన్. So both were complementary. It was useful. The gap was structural. First 6 months beginner course practice chesaka, the next 6 months I had a gap. So danni malli practice chesaka I joined the advanced course, and then it was complete. That was how it was useful. Okay, thank you. And Radhika, for you my question is, like మనము క్లాసెస్ అంతా జూమ్ లో తీసుకున్నాము అండ్ స్మార్ట్ బోర్డ్ మీద, అండ్ మీ ఎగ్జామ్ కూడా, ఎందుకంటే నేను ఎంఏ ఆస్ట్రాలజీ ఎగ్జామ్స్ రాసిన, అంతకుముందు MBA రాసిన, యూనివర్సిటీకి వెళ్ళడం, పేపర్ తీసుకోవడం, ఎగ్జామ్ రాసేయడం అయిపోయింది. బట్ మీదంతా కూడాను స్మార్ట్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ ఉంది. సో అది మీకు ఆ గైడెన్స్ ఎలా ఉంది? ఎందుకంటే మీకు అడ్మిన్ ఉన్నారు రామకృష్ణ గారు. సో మీ ఎక్స్పీరియన్స్ విత్ ఈ టెక్నికల్ ఆస్పెక్ట్ లో మీకు గైడెన్స్ ఎలా ఉంది, డిఫికల్టీ అనిపించిందా అనేది మీరు చెప్పండి. మేడం యాక్చువల్ గా ఎగ్జామ్ టైంలో మీరు ఫస్ట్ నాకు నచ్చింది సండే రోజు పెట్టారు మేడం. అంటే ఆ రోజు అంతా లీవ్ గా ఉంది, కొంచెం పీస్ఫుల్ మైండ్ తో రాయటానికి కొంచెం ఇదిగా ఉంది. సో ఇంకా ఈ జగన్నాథ హోరా ఇవి అన్ని కూడా సార్ నాకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా సార్కి వెంటనే కాల్ చేసి మేము అడిగేవాళ్ళం ఎలా చేయాలి ఏంటి సార్ అంటే, సార్ వెంటనే ఈ విధంగా చేయండి అని మాకు ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. మాకు అక్కడ ఎటువంటి ప్రాబ్లం రాలేదు మేడం ఎగ్జామ్ అంటే. నాకు అంత ఆ టైంలో నాకు కంప్యూటర్ లేకుండే, బట్ నేను చూసే సార్ గైడెన్స్ తీసుకొని ముందు రోజు సార్ కాల్ చేసేసి ఎలా చేయాలి సార్ ఏంటి సార్ అంటే చెప్పారు. నాకేం ప్రాబ్లం అనిపించలేదు మేడం ఆ టైంలో. ఓకే, సో మీరు పార్ట్ ఆఫ్ మీద తీసుకున్నారు కదా, మనం క్లాస్ అంతా కూడాను వీ హ్యావ్ డిజిటల్ బోర్డ్ యూజ్ చేసాము, అండ్ మీ జూమ్, అంటే ఇవన్నీ కూడాను, ఎందుకంటే మనం ఎంత ఆర్గనైజ్డ్ గా ఉన్నా ఆ టైంకి మిగిలిన విషయాలు అంటే పవర్ కానీ లేకపోతే ఇంటర్నెట్ కానీ ఇవన్నీ కూడా ఎక్కువ సపోర్ట్ చేయాలి. మన అదృష్టం కొద్ది ఏంటంటే 2 కోర్సెస్ లోనూ మనకి అలాంటి ఆస్పెక్ట్స్ లో ఇష్యూ రాలేదు. కాకపోతే నేను అనుకునేదాన్ని, నేను కనుక మీలాగా స్టూడెంట్ అయ్యా ఇక్కడ ఈ స్మార్ట్ వే ఆఫ్ దానిలో ఎగ్జామ్ రాయాల్సి వస్తే నాకు చాలా డిఫికల్టీ అయ్యేదేమో అనిపించేది. సో మీ అందరూ కూడా చాలా బాగా, అంటే ఆ 24 hours టైం కాబట్టి ఎగ్జామ్ కి సండే ఇచ్చేవారు. సో ముందు మీకు 1 month ముందే ఎగ్జామ్ డేట్ వచ్చేసేసి, సో 90% అందరూ చాలా బాగా విషయం. విద్య, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి దీనిలో, ఎందుకంటే యూఆర్ ఫార్ అవే కదా. సో టెల్ మీ. డెఫినెట్లీ మ్యామ్. నేను అంటే ఫస్ట్ బేసిక్ కోర్స్ రాసినప్పుడు మేము అప్పుడే రీసెంట్ గా ఇల్లు షిఫ్ట్ అయ్యామన్నమాట. సో నెట్వర్క్ చాలా డౌన్ ఉండింది, వైఫై ఇష్యూస్ చాలా ఉండినాయి. సో ఐ ఫేస్ లాట్ ఆఫ్ డిఫికల్టీ ఇన్ అప్లోడింగ్ ద పేపర్స్ ఇన్ టైమ్. అంటే నేను 1 hour ముందే ఎగ్జామ్ రాయటం ఆపేసి అప్లోడ్ చేసినా కూడా దెర్ వాజ్ సమ్ ఇష్యూ విత్ వైఫై అప్పుడు, అండ్ అవి అప్లోడ్ అవ్వలేదు. సో ఐ వాజ్ వెరీ పానిక్. అంటే ఎలా ఇప్పుడు ఇంత కష్టపడి రాసాను 24 hours, ఇది అప్లోడ్ అవ్వలేదు అని నాకు చాలా, ఐ వాజ్ వెరీ డౌన్ యాక్చువల్గా.
బట్ రియల్లీ మీరు అండ్ అడ్మిన్ గారు ఐ విల్ డెఫినెట్లీ థ్యాంక్ అడ్మిన్ గారు రిగార్డింగ్ దిస్. సో మీరు అండ్ డెఫినెట్ గా అడ్మిన్ గారు మీరు మళ్ళీ నా పేపర్స్ మీకు మీ అడ్మినే మొత్తం మీ ఎగ్జామ్ పేపర్ ఇవ్వడం వరకు నా పని, కానీ బ్యాక్గ్రౌండ్ లో మీకు మొత్తం హెల్ప్ చేసింది స్టూడెంట్స్ 100%. ఫర్ మీ డెఫినెట్ గా అండి అడ్మిన్ గారి హెల్ప్ నాకు చాలా ఉంది. అప్పుడు మళ్ళీ ఐ వాస్ ఫీలింగ్ వెరీ బ్యాడ్, బట్ దెన్ అడ్మిన్ గారు అప్పుడు చెప్పారు లేదు మళ్ళీ పంపించండి త్రూ వాట్సాప్, మేము మళ్ళీ స్పెషల్ గా తీసుకుని కరెక్ట్ చేస్తాం దీన్ని అని. బట్ లక్కీలీ నా పేపర్స్ అప్లోడ్ అయినాయి, అది నాకు తెలియలేదు. సో దట్ ఈస్ ద ఫస్ట్ ఎక్స్పీరియన్స్ విత్ బేసిక్ ఎగ్జామ్. అడ్వాన్స్డ్ అప్పుడు కూడా నాకు ఐ హ్యాడ్ లిటిల్ ఇష్యూ, బట్ సమ్హౌ ఐ కుడ్ అప్లోడ్ ఇట్ ఇన్ టైమ్. సో యా దట్ వే ఇట్ వాస్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ మీ. అడ్మిన్ గారికి అయితే చాలా థ్యాంక్స్ చెప్పాలి దానికి, బికాస్ హీ వాస్ టూ సపోర్టివ్. ఆ త్రూ అవుట్ డే లో నాకు ఎప్పుడు ఇష్యూ వచ్చినా కూడా సేమ్ నేను కూడా అడ్మిన్ గారికి కాల్ చేస్తూ ఉన్నా, అండ్ హీ వాస్ వెరీ రియాక్టివ్ అండ్ హీ వాస్ వెరీ సపోర్టివ్. థ్యాంక్ యూ. సో రాధిక, మీరు నేర్చుకున్న కోర్స్ తోటి మీ ప్రిడిక్షన్ అనేది ఎలా ఇవ్వగలుగుతారు? హౌ ఇస్ యువర్ ప్రాక్టీస్? Radhika, can you hear me? మేడం, మీ దగ్గర నేర్చుకున్న నేను ఫౌండేషన్ కోర్స్ అండ్ ఫస్ట్ ఫౌండేషన్ కోర్స్ లోనే ఆ చార్ట్ చూసి వాళ్ళ దశన కానీ జరుగుతున్నది ఏంటి అనేది కానీ, ఏమేమి గ్రహాలు వీళ్ళకి బాగున్నాయి బాగాలేవు అనేది ఫస్ట్ ఫౌండేషన్ కోర్స్ లోనే నేను నేర్చుకోగలిగాను మేడం. బట్ తర్వాత ఇంకా అడ్వాన్స్డ్ కేసులో ఇంకా డీటెయిల్ గా ఇంకా డెప్త్ గా వెళ్ళి వాళ్ళ గోచారం ద్వారా ఎలా ఉంది అండ్ రెమెడీస్ ఏమి ఇవ్వటం ద్వారా ఈ సమస్యకి మనం పరిష్కారం చూపించవచ్చు అనేది, ఇవన్నీ కూడా నేను నేర్చుకున్నాను మేడం. అండ్ డివిజనల్ స్టార్ట్స్ ఇంకా డెప్త్ గా వెళ్ళి డివిజనల్ స్టార్ట్స్ దశాంశ ఇవన్నీ కూడా తమరి ఓకే రాధిక, కొంచెము వైఫై డిస్టర్బెన్స్ ఉంది, బట్ ఓకే నాకు మీరు చెప్పినంత అర్థమైంది క్లియర్ గానే. సో అండ్ మీరందరూ మనకి అంటే 2 కోర్సెస్, కొంతమంది ఫస్ట్ బ్యాచ్ లో కొంతమంది సెకండ్ బ్యాచ్ లో, అడ్వాన్స్డ్ అయితే అందరూ కలిసే ఉన్నారు. సో అగైన్ మై క్వశ్చన్ టు ఆదిత్య గారు. ఆదిత్య, మీరు యూకేలో ఉండి ఈ మన క్లాసెస్ లో పార్టిసిపేట్ చేశారు, నో దట్. అయితే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అంటే మీకు వచ్చే డౌట్ కి మనకి టైం ఎట్లా ఉండేది, అండ్ సో మీకు అంటే క్లారిఫై అయ్యావా మీకు ఉండే డౌట్స్? ఎందుకంటే నేను క్లాస్ చెప్పేదాన్ని, తర్వాత బికాస్ మీ స్టూడెంట్స్ 50+ ఉండేవాళ్ళు, సో ఐఎమ్ ఏబుల్ టు టేక్, కొంతమంది అడిగేవాళ్ళు, కొంతమంది నెక్స్ట్ డే కవర్ చేసేవాళ్ళం. సో వాట్ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఆన్? ఎందుకంటే వినడం కన్నా క్లారిఫై చేసుకోవడం చాలా అవసరం. సో మీరు ఎట్లా క్లారిఫై చేస్తున్నారు? I think, thank you for the question. And one of the very good things MS Academy lo are the question and answer time. చాలా మంది అనుకుంటారు that like any class ఒక 10-15 minutes Q&A session కి పెట్టుకోండి. There are classes, and I'm sure అందరూ ఒప్పుకుంటారు ఇక్కడ, that 40 minutes మీరు క్లాస్ తీసుకున్నారంటే you spent an hour on just answering questions as well. And there are very, I can only tell maybe 1 or 2 places where you had to say that like let's stop the questions and let's go on. That question and answer session helped really in understanding the topics, because everybody will come wala perspective or wala experience of recent ga emana charts choosing like in different perspectives of what you have taught. Adi naku chala nachindandi. And especially ee okokka question ki the amount of care and the amount of detail that you go into answering that question. If I'm not wrong, I think ma dantlo in the beginners class, you took one dedicated session only to answer questions which were not answered from the previous class as well. Yes. Any other course which takes that kind of care to ensure that that every question of students are answered, that was really, really helpful. And I said sometimes you learn more akkadi nunchi, endukante మీరు ఎవరైనా ప్రశ్న అడిగినప్పుడు ఆబ్వియస్లీ ఫ్రమ్ యువర్ వాస్ట్ ఎక్స్పీరియన్స్ మీకు ఏదో ఒకటి గుర్తుకొస్తే, అవును నేను రీసెంట్ గా ఇలా అదొక చార్ట్ చూసాను అండ్ దీనివల్ల ఇది. సో ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద మోర్ బెనిఫిషియల్ థింగ్స్ ఇన్ ద కోర్స్ అండి. ఓకే, థ్యాంక్ యూ. సో
రాజ్ గారు మీకోసము ఈ క్వశ్చన్. సో మీరు చెప్పారు అండ్ యు ఆర్ బిజీ విత్ మోస్ట్ ఆఫ్ ద టైం మీరు ఎక్కువ ట్రావెల్ చేస్తూ ఉంటారు అండ్ అవును. మీరు మిస్ అయిన క్లాసెస్ కానీ లేకపోతే నోట్స్ కానీ సో అకాడమీ నుంచి ఎలాగ తీసుకునేవాళ్ళు అండ్ నెక్స్ట్ ఎట్లా కవర్ చేస్తారు? ఎందుకంటే మీరు చాలా క్లాసెస్ లో ఆ, కొంచెం మీకు అటెండెన్స్ లో మీకు గ్యాప్స్ ఉండేవి. సో Yes, మీరు exactly. దాన్ని ఎలాగా ఓవర్కమ్ చేశారు అది మీరు చెప్పండి సార్. మేడం మీ సాఫ్ట్వేర్ చాలా ఈజీగా ఉంది, యూజర్ ఫ్రెండ్లీ. మీ క్లాస్ ఎవ్రీడే అప్లోడ్ అయిపోతుంది, నెక్స్ట్ డే కి కనబడిపోతుంది మీ క్లాస్ వర్స్ట్ కేస్ లో. సో దట్ వాజ్ యాక్చువల్లీ వెరీ యూస్ఫుల్. ఆ వీడియో మళ్ళీ ప్లే చేసి చూసుకోవచ్చు. అండ్ పీడిఎఫ్స్ ఏ క్లాస్ ఆ క్లాస్ క్లియర్ నోట్స్ ఉన్నాయి. స్పెషల్ గా నేను నోట్స్ ఏమి నేను రాసుకునేవాడిని. ఐ 2 బిగ్ బుక్స్ విచ్ హావ్ రిటన్. బట్ Okay. మీ దగ్గర పీడిఎఫ్ తీసామనుకోండి, అది ఇట్ ఈస్ వెరీ ఈజీ. పాయింట్ వైజ్ స్ట్రక్చర్డ్ ఉంటుంది. అంటే మీరు చెప్పిన పాయింట్స్ సేమ్ యాజ్ టీజ్ గా పాయింట్ వైజ్ కవర్ అయి ఉంటాయి. సో క్లాస్ ఆటోమేటిక్ గుర్తొచ్చేస్తుంది ఆ పీడిఎఫ్ చదివితే. ఆర్ వీడియో అయితే అఫ్ కోర్స్ వీడియో అసలు అప్లోడ్ అయ్యే ఉన్నాయి, ఇప్పటికీ మేము బ్రౌజ్ చేసి చూస్తుంటాం వీడియోస్. సో ఆల్ దీస్ ఆర్ రియల్లీ హెల్ప్ఫుల్. మీ అడ్మిన్ గారు దాంట్లో ఫుల్ సపోర్ట్. దాంట్లో ఎప్పుడైనా వాట్సాప్ లో పెట్టినా కూడా ఏం పెట్టినా అసలు నెవర్ యూస్ టు సే నో ఫర్ ఎనీథింగ్. చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా ఇది రావట్లేదని యూస్ టు రియాక్ట్ ఇమీడియట్లీ అండ్ సపోర్ట్. మిస్ అయ్యే క్లాసెస్ బట్ ఇట్ వాస్ నెవర్ ఫెల్ట్ యాజ్ ఎ ప్రాబ్లమ్. అలా కవర్ అయిపోయాయి, మీ క్లాస్ స్టార్ట్ అయిన కవర్ అయిపోయింది నెక్స్ట్ క్లాస్ లోపల. ఓకే, థ్యాంక్ యూ. సో మీ అందరు వైపు నుంచి నేను అడ్మిన్ గారికి, రామకృష్ణ గారికి చాలా థ్యాంక్స్ చెప్తారు. ఎందుకంటే బికాస్ ఐఎమ్ వెరీ గుడ్ ఎట్ ఆస్ట్రాలజీ బట్ నాట్ విత్ టెక్నాలజీ. బికాస్ నేను మీతో ఇంటరాక్ట్ అవ్వాలి అని అంటే మధ్యలో ఆ బ్యారియర్ అంతా కూడా అంటే ఆ బ్రిడ్జ్ అంటారా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది మొత్తము మీ అడ్మిన్ గారు, మా హస్బెండ్ రామకృష్ణ గారే. సో ఆయన ఎందుకంటే ఫస్ట్ నేను ఫౌండేషన్ కోర్స్ మొదలు పెట్టాలి అన్న ఉద్దేశం కూడా ఆయనదే. సిలబస్ నన్ను తయారు చేయమన్నప్పుడు నేను చేశాను కానీ బట్ ఐ వాజ్ లైక్ అంటే టీచ్ చేయడము నాకేమి కొత్త కాదు. బికాస్ ఐ వాజ్ ఇన్ యూట్యూబ్ అండ్ ఆల్సో కాలేజ్ లో క్లాస్లో ఈ అకౌంట్స్ అని మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్ అని క్లాసెస్ తీసుకున్న రోజులు ఉన్నాయి. కానీ మీరు ఎందుకంటే అప్పుడు మేము స్టూడెంట్స్ గా ఉన్నప్పుడు మాతో ఈక్వల్ ఏజ్ ఉన్న స్టూడెంట్స్, అది ఇప్పుడు నేను తీసుకునేటప్పుడు అందరూ కూడా డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్, డిఫరెంట్ ప్రొఫెషన్స్. సో వీళ్ళ 50 మందిని కూర్చోబెట్టి నేను క్లాస్ అసలు చెప్పగలనా అనేది నాకు ఫస్ట్ సెల్ఫ్ డౌట్ ఉండేది. బట్ యూ మేడ్ మీ వెరీ ఈజీ. ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ ఒకసారి ఫస్ట్ 1 minute వచ్చి గుడ్ ఈవినింగ్ అందరూ ఒకళ్ళిద్దరి దగ్గర ఎప్పుడైనా మ్యూట్ లో లేకపోయినా వెంటనే మళ్ళీ మ్యూట్ అయిపోయాను. అండ్ 40 minutes నేను క్లాస్ అయిపోయిన తర్వాత యూ కెన్ ఆస్క్ క్వశ్చన్స్ అనగానే అందరూ మళ్ళీ అన్మ్యూట్ అయ్యేవాళ్ళు. సో దట్ కైండ్ ఆఫ్ డిసిప్లిన్ మీరు చాలా బాగా మెయింటైన్ చేశారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు నాకు ఇచ్చిన కంఫర్టింగ్ వల్ల నేను ఎందుకంటే ఫస్ట్ డే తీసుకున్నప్పుడు ఐ వాజ్ రియల్లీ నేను అంటే నాకు ఇంత రెస్పాన్సిబిలిటీ నేను తీసుకోగలనా అన్న నాకు భయం అనేది ఉంది. బట్ ఫస్ట్ ఇంట్రొడక్షన్ క్లాస్ లో ఫస్ట్ బ్యాచ్ లోనే సో స్టూడెంట్స్ అందరూ ఎందుకంటే మన ఫస్ట్ బ్యాచ్ లో అయితే నియర్లీ రిటైర్మెంట్ ఏజ్ లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు అప్పుడు. సో అండ్ వర్క్ డిఫరెంట్ మన ఇండియన్ గవర్నమెంట్ లో డిఫరెంట్ బిగ్ పొజిషన్స్ లో వర్క్ చేస్తాం అంటే సీనియర్ పొజిషన్స్. అంటే ఏంటంటే ఇంత ఏజ్ గ్రూప్స్ డీవియేషన్ లో ఇంతమందిని కోఆర్డినేట్ చేస్తూ, ఎందుకంటే బై ప్రొఫెషన్ అందరూ డిఫరెంట్, బై ప్యాషన్ అందరూ ఒకటే. సో అల్టిమేట్ గా అందరి ప్యాషన్ ఆస్ట్రాలజీ నేర్చుకోవాలనేది. సో ఆ ప్యాషన్ అందరినీ ఒకే దీనిలో కూర్చోబెట్టినప్పుడు ఇట్ వాజ్ రియల్లీ ఆసమ్. యాక్చువల్లీ నేను యూట్యూబ్ లో ఐ డెలివర్ మై సబ్జెక్ట్, కానీ మీకు క్లాస్ చెప్తున్నప్పుడు మీరు క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు ఐ ఎంజాయ్ అలాట్. ఎందుకంటే నా మైండ్ లో చాలా సబ్జెక్ట్స్ ఉంటుంది. నేను కోర్స్ లో దాన్ని స్ట్రక్చర్డ్ గా, ఎందుకంటే మీకు ఎంతవరకు అర్థమవుతుంది, నేను ఫౌండేషన్ లో ఎంత తీసుకోవాలి, అడ్వాన్స్ లో అంటే ఆ కోర్స్ డిజైన్ చేయడంలోను అండ్ మీకు డెలివర్ చేయడంలోను. సో కొంత నా ఎక్స్పీరియన్స్ అండ్ నేను చదువుతున్నది యూట్యూబ్ లో నేను తీసుకున్న విధానాన్ని అన్ని కలిపి మీకు ఒక స్ట్రక్చర్డ్ కోర్స్ అనేది ఇవ్వడం జరిగింది. కాకపోతే మీరు అడిగే క్వశ్చన్స్ అన్ని ఎప్పుడూ నాకు సర్ప్రైజ్ ఉంది. ఎందుకంటే మన క్లాస్ లో ఒక్క రోజు కూడా మనం ఆ రోజు చెప్పుకున్న సబ్జెక్ట్ కే కన్ఫైన్ అయిన క్వశ్చన్స్ 2-3 ఉండేవి. మిగిలిన క్వశ్చన్స్ అన్ని కూడా మీకు ఐదరు స్టార్టింగ్ లెసన్ నుంచి అయినా ఉండేవి, లేదా అసలు సబ్జెక్ట్ తో
అంటే ఆ రోజు మనం మాట్లాడిన అప్పటివరకు మాట్లాడిన సబ్జెక్ట్ కూడా మీరు అడిగేవాళ్ళు. సో అంటే ఏంటి, ఇట్స్ ఛాలెంజ్ ఫర్ మీ ఆల్సో, బికాజ్ నేను ప్రిపేర్ కాని సబ్జెక్ట్ ఉంటుంది, నా ఎక్స్పీరియన్స్ నుంచి చెప్పాల్సింది ఉంటుంది. ఎందుకంటే స్టూడెంట్ క్వశ్చన్స్ ఒక్కొక్కసారి చాలా అంటే ఎస్పెషల్లీ ఆదిత్య లాంటి స్టూడెంట్స్ పురాణాలని ఆస్ట్రాలజీని కలిపి కూడా క్వశ్చన్స్ అడుగుతూ ఉండేవాళ్ళు. ఇదైతే ఎట్లా, ఇదైతే ఎట్లా అని. అక్కడ రాహుకేతులు ఎందుకు ముందు లేదు, అండ్ రామాయణం తీసుకున్నప్పుడు ఎట్లా, ఇట్లాగే డిఫరెంట్ సెనేరియోస్ నడిచేవారు అనమాట. సో టు హ్యాండిల్, ఎందుకంటే అందరూ చాలా తెలివిగల వాళ్ళు అండ్ ఆల్రెడీ ఎంతో కొంత ఆస్ట్రాలజీ తెలిసిన వాళ్ళు. సో మీ అందరినీ కోఆర్డినేట్ చేయడం అనేది నాకు ప్రతిరోజు చాలా ఛాలెంజింగ్ గా అనిపించేది. బట్ ఐ ఎంజాయ్డ్ అలాట్. నేను ఇప్పుడు మిస్ అవుతున్నది కూడా అదే. వీ హ్యావ్ ఆన్లైన్, మనము ఆల్రెడీ కోర్స్ స్టార్ట్ చేసాము, నేర్చుకుంటున్నారు. నిన్న వాళ్ళకి ఈ క్వశ్చన్ ఆన్సర్ సెషన్ అనేది తీసుకున్నాం 1 hour. సో వాళ్ళు కూడా మీలానే చాలా ఎంతూజియాస్టిక్. కాకపోతే నేను క్లాస్ వాళ్ళకి చెప్పట్లేదు, ఆల్రెడీ రికార్డెడ్ క్లాసెస్ చూసి నేర్చుకుంటున్నారు కాబట్టి క్వశ్చన్ ఆన్సర్స్ దే హ్యావ్ ఆల్సో పార్టిసిపేట్. వాళ్ళు కూడా చాలా బాగా అడిగారు. ఓకే, ఫైనలీ లెట్ us conclude with a good note. సో మీరు అందరూ కూడా 1 by 1 అండ్ టెల్ మీ యువర్ ఒపీనియన్ అబౌట్ ఆర్ అకాడమీ. ఎందుకంటే నేను మిమ్మల్ని అందరినీ ఈ రోజు తీసుకోవడానికి వన్ అండ్ ఓన్లీ రీజన్, నాకు నిన్న ఆన్లైన్ లో కానీ అంతకు ముందుగానే జాయిన్ అయిన వాళ్ళు కూడాను అసలు మీరు అకాడమీ స్టార్ట్ చేసినట్టు కానీ ఫౌండేషన్ అడ్వాన్స్ లెవెల్ కోర్స్ ఉన్నట్టు కానీ మాకు తెలీదు అని ఇంకా చెప్తున్నారు చాలా మంది. సో దిస్ ఇస్ లైక్ అంటే వీ హ్యావ్ అన్ ఎక్సలెంట్ సబ్జెక్ట్ అండ్ ఎక్సలెంట్ ప్లాట్ఫామ్ విత్ గుడ్ టెక్నాలజీ, బట్ పీపుల్ కి రీచ్ అవ్వాల్సినంతగా ఇంకా రీచ్ అవ్వలేదు అని. సో యాజ్ అ స్టూడెంట్స్ మీరు ఎలా నేర్చుకున్నారు ఏంటి, ఎందుకంటే పీపుల్ హ్యావ్ డిఫరెంట్ డౌట్స్. మీరు యూట్యూబ్ లో సబ్జెక్ట్ చెప్పారు కదా, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దానికి దీనికని నేను ఎంతైనా చెప్పగలను. కానీ మీరు స్టూడెంట్స్ గా నేర్చుకున్నప్పుడు మీకు అర్థమవుతుంది అక్కడికి ఇక్కడికి సబ్జెక్ట్. ఎందుకంటే దే ఆర్ లైక్ డాట్స్. యూట్యూబ్ అనేది డాట్స్ లాంటిది, అకాడమీ అనేది స్ట్రక్చర్డ్ గా ఫిగర్ అవుట్ ఆ డాట్స్ ని ఎక్కడ కలపాలి, దేన్ని ప్రిడిక్షన్ లో తీసుకోవాలి, ఏ పాయింట్ కి హైలైట్ చేయాలి, ఏ పాయింట్ ని సెకండరీగా తీసుకోలేదు అనేది మీరు అకాడమీలో నేర్చుకున్నారు. సో కాబట్టి మీరు అందరూ 1 by 1 జస్ట్ గివ్ మీ యువర్ ఒపీనియన్ 2 కోర్సెస్ మీద, క్లాసెస్ మీద. ఫైనల్లీ మీ ఒపీనియన్ నాకు 2-3 సెంటెన్సెస్ చెప్తాను. ఓకే ఓకే, జగదీష్ చంద్ర మీరు స్టార్ట్ చేయండి. Especially academy wise, what's the important thing is question and answers. Main important thing అంటే క్లాసెస్ అందరూ చెప్తారు, మ్యాటర్ అందరూ ఉంటది, బట్ చివరిలో డౌట్స్ ఎక్కువ ఉంటాయి. నాకు ఎస్పెషల్ నాకు ఇంకా చాలా ఎక్కువ తిరుగుతాయి. నేను స్టార్టింగే అడుగుతాను అంటే టైం వస్తుందా రాదా అని. సో ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ నుంచి మన మీరు ఇచ్చే క్లారిఫికేషన్స్ నుంచి ఇంకా వేరేదే ఇంకా తెలుసుకోవాలి, ఇంకా వేరేది ఏదో మైండ్ లో రన్ అవుతూ ఉంటుంది ఎక్కువ. సో దాన్ని బట్టి వేరే డాట్స్ అన్ని కనెక్ట్ చేసుకుని ఓకే ఇదంతా ఓకే ఇట్లా ఉంటది ఎట్లా అవుతుంది అంటే ఆ ప్రెడిక్షన్స్కి వచ్చేవాళ్ళు. దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మాకు వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి. మాకు ఎప్పుడు ఏదో డౌట్ వచ్చినా మేము దాంట్లో ఏ టైంలో ఎప్పుడు పెట్టినా మా కో స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళందరికీ ఒక గ్రూప్ సెటప్ చేశారు. వాళ్ళందరూ ఏదో ఒక సజెషన్స్ ఇస్తూ ఉంటారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ బట్టి ఏదో చెప్తూ ఉంటారు. దట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ ఈ వీడియోస్ కూడా మీరు 2 years దాకా అవైలబిలిటీ ఉన్నాయి మాకు వన్స్ కోర్స్ ఎన్రోల్ అయితే. సో ఎనీ టైం మనకి ఏ డౌట్ వచ్చినా కూడా మళ్ళీ ఆ కోర్సులోకి వెళ్ళి ఆ వీడియోస్ చూసుకొని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూసుకొని, లేదంటే ఏది రిక్వైర్డ్ ఉంటే అది చూసుకుని మనం క్లారిఫై చేసుకోవచ్చు. ఇదంతా వేరే చోట్ల లేదు ఎక్కడ. బట్ థ్యాంక్స్ టు అడ్మిన్ సార్, హీ వాస్ వెరీ యాక్టివ్. అండ్ క్యాలిక్యులేటర్స్, ఎస్పెషల్లీ సమ్ క్యాలిక్యులేటర్స్, సమ్ బ్లాగ్స్, సమ్ ఇన్ఫర్మేషన్, it's well designed. This calculators is helping out a lot. So it's only available for academy students, I think. Yes. సో డిజైన్ కానీ అదంతా అడ్మిన్ గారు నిజంగా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎప్పుడైనా సరే ఎగ్జామ్ టైంలో కానీ ఏ టైంలో అయినా సరే ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా మెసేజ్ చేసినా ఇమ్మీడియట్ గా రెస్పాన్స్ ఇచ్చేవాళ్ళు, చాలా క్విక్ గా రియాక్ట్ అయ్యేవాళ్ళు. ఓకే స్నేహ, your opinion on. Yeah, ma'am.
అంటే లైక్ ఎంత నేర్చుకున్నా కూడా దాన్ని అప్లై చేయడం చాలా డిఫికల్ట్ మ్యామ్. మీరు అన్నట్టు ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా ఇది కరెక్టా కాదా అనేది ఒక డౌట్ ఉండేది. బట్ మీరు ఒక క్వశ్చన్ అడిగితే 2-3 చార్ట్స్ ఎగ్జాంపుల్ తీసి మాకు అర్థమయ్యే వరకు చెప్పేవారు మీరు. సో యా మ్యామ్. ఓకే. ఓకే. సో విద్య మీరు ఎస్ మ్యామ్. నేను ఒక 2 విషయాలు చెప్తాను ఇక్కడ. ఒకటేంటంటే మీరు ద మేనేజ్‌మెంట్ ఆఫ్ యువర్ టైమ్ అండ్ యూ ఆర్ రెస్పెక్టింగ్ అవర్ టైమ్ అండ్ యువర్ టైమ్ టూ. అది చాలా నాకు నచ్చింది. అంటే 1 అవర్ అంటే ఎగ్జాక్ట్‌లీ 1 అవర్ 50 మినిట్స్ దగ్గర డెఫినిట్‌గా మీరు ఆపేసేవాళ్ళు. సో దట్ వే యూ రెస్పెక్టెడ్ అవర్ టైమ్ అండ్ యువర్ టైమ్ టూ. సో అది నిజంగా చాలా మంది టీచర్స్ తెలుసుకోవాలి, నేర్చుకోవాలని నేను అనుకుంటాను. అట్ ద సేమ్ టైమ్ అంటే నాకు బాగా పర్సనల్‌గా నేను కొన్ని బాగా నాకు అనిపించినాయన్నమాట హ్యాపీగా. ఇంకొకటి ఒక వాస్ట్ సబ్జెక్ట్‌ని అంటే ఆస్ట్రాలజీ ఈస్ లైక్ ఎన్ ఓషన్. అంత పెద్ద సబ్జెక్ట్‌ని ఒక స్ట్రక్చర్డ్ వేలో పెట్టడం అనేది అంత ఈజీ కాదు. సో ద వే యూ డిజైన్ ద కోర్స్ ఇట్ వాస్ రియల్లీ అంటే స్టెప్ బై స్టెప్ అది చాలా యూస్‌ఫుల్‌గా ఉంది. ఇంకొకటి ఏంటంటే గ్రూప్ వల్ల వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం వల్ల నంబర్ ఆఫ్ చాట్స్ డిస్కషన్‌కి వచ్చేవి. సో డెఫినెట్‌గా నాకు తెలియని ఒక పాయింట్ నా స్టూడెంట్ చెప్తుంటే నేను నేర్చుకోవటం. ఓహ్! ఇలా కూడా చూడొచ్చు, అలా కూడా చూడొచ్చు అని తెలుసుకోవటం వాస్ రియల్లీ వండర్‌ఫుల్. అది కూడా చాలా హెల్ప్ చేసింది. డెఫినెట్‌గా. అట్ ద సేమ్ టైమ్ మధ్యలో మాకేదైనా డౌట్స్ వస్తే సమ్‌టైమ్స్ యూ యూజ్డ్ టు కమ్ అండ్ అంటే క్లారిఫై అవర్ డౌట్స్. సో అది కూడా అంటే ఎవరికీ తెలీదు స్టూడెంట్స్‌కి కొన్ని పాయింట్స్ మేము డౌట్‌ఫుల్‌గా ఆగిపోయాము. యూ యూజ్డ్ టు కమ్ అండ్ క్లారిఫై దట్ డౌట్స్. ఇంకొకటి మీరు కొన్ని క్వెషన్స్ మధ్యలో వేస్తూ ఉండేవాళ్ళు. అంటే కొన్ని చార్ట్స్ మేము డిస్కషన్ చేస్తున్నప్పుడు ఇది ఎందుకు జరిగిందని మీరు అనుకుంటున్నారు? అలా ఎందుకు జరిగిందని మీరు అనుకుంటున్నారు? సో అది మా దగ్గర కూడా పరీక్ష పెట్టేదన్నమాట. ఓకే. ఇది ఇప్పుడు ఎలా చూడాలి? ఏ కోణంలో చూడాలి? మేడం అడుగుతున్నారంటే ఏదో ఉంది దీంట్లో ఖచ్చితంగా అని. సో మీ ఎక్స్‌పీరియన్స్ కూడా మాకు చాలా హెల్ప్ అయింది ఈ విషయంలో. అంటే నంబర్ ఆఫ్ చార్ట్స్ మీరు చూడటము. ఆబ్వియస్‌గా వాస్ట్ అంటే ఆస్ట్రాలజీ ఎంత వాస్టో మీరు చూసిన హారోస్కోప్స్ కూడా అంతే వాస్ట్ యాక్చువల్‌గా. సో అది మాకు మీరేం చేశారంటే సమ్మరైజ్ చేసి చాలా చక్కగా డీసెంట్‌గా ప్రాపర్‌గా మాకు అర్థమయ్యేలా చెప్పారు. చాలా సింపుల్‌గా. సో ఎప్పుడు కూడా బుకిష్ నాలెడ్జ్ కంటే కూడా ప్రాక్టికల్‌గా ఎక్స్‌పీరియన్స్ అది చాలా మ్యాటర్ అవుతుంది. అలా మీరు నేర్చుకున్నది చాలా బ్రీఫ్‌గా చాలా చక్కగా ప్రాపర్‌గా చెప్పారని నేను అనుకున్నాను. సో దట్ వాస్ మై ఒపీనియన్. సో ఐయామ్ వెరీ థాంక్‌ఫుల్ టు యూ. డెఫినైట్‌లీ అడ్మిన్ గారు ఎందుకంటే ప్రతి చిన్నదానికి నేనే అందరికంటే ఎక్కువ చెప్పాలి. ఇనీషియల్ కోర్స్‌లో అయితే అంటే ప్రతి చిన్న డౌట్‌కి నేను అడ్మిన్ గారికి కాల్ చేసేదాన్ని. అండ్ హి వాస్ వెరీ పేషెంట్. హి యూజ్డ్ టు ఆన్సర్ వెరీ ప్రాపర్‌లీ. థాంక్ సో యూ. థాంక్ యూ ఫర్ యూ ఓకే. అండ్ టు అడ్మిన్ గారు ఆల్సో. Oh, sure. I'll convey all your so yeah, definitely. ష్యూర్ అండి. Yeah. Priya. Yeah, 2 things I wanted to share, ma'am. So basically, YouTube ఇంకా academic courses are completely different because you'll get more personalized learning here. YouTube లో ఎక్కువ generalized గా ఉంటుంది. So here it's more personalized because we used to be able to write assignments, we had quiz exams and question and answer sessions, etc. So అది ఇంకా we'll know what we are bad at, ఎక్కడ progress చేయాలి, ఇంకా ఎలా develop చేసుకోవాలి and all. And second of all, I was from the first batch of this academy. So appude I was happy with everything. So we could expect more advancements and more improvements in the academy. So I am really jealous of the other batches that are going to come in because they'll have more, advantage than the previous ones. So beginning learning, I was very happy. So you should expect more from the academy now. Okay. Okay, Raj garu. మేడం ఇది వాట్ ఐ వాంట్ టు సే చాలా ఇంపార్టెంట్. ఇది నేను అనుకుంటున్నాను నా సైడ్ నుంచి. మీరేంటంటే జనరేషన్ కి తగ్గట్టు ఆస్ట్రాలజీని టీచ్ చేస్తారు. ఆస్ట్రాలజీ అనేది యాక్చువల్లీ చెప్పాలంటే వాస్ట్ సబ్జెక్ట్ అండ్ నాలాంటి వాడికి అయితే బోరింగ్ సబ్జెక్ట్. సారీ టు సే, బిలీవ్ చేయండి వాళ్ళకి. బట్ మీరు చెప్పే విధానం కానీ పాయింట్స్ ఏవైతే చెప్తుంటారో చార్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం కానీ ఇట్ విల్ యాక్చువల్లీ ఇన్ఫ్లుయెన్స్ ఈవెన్ ది యంగర్ జనరేషన్. అంటే జనరేషన్ కి తగ్గట్టు, అంటే ఇవాళ సొసైటీకి తగ్గట్టు, ఇవాళ సిచ్యువేషన్స్ కి తగ్గట్టు. మీరు వార్ సిచ్యువేషన్ ఒకటి చెప్పారు, నేను కరోనాది చెప్పారు, ఎగ్జాంపుల్ చెప్తారు. కరోనాది, వార్, ఈ ఎగ్జాంపుల్స్ అన్ని ఏంటంటే ప్రాక్టికల్ గా మీరు చార్ట్స్ వేసి చూపించి మరీ చెప్పారు.
ఇది నాకు తెలిసి ఐ డోంట్ థింక్ నో బడీ కెన్ టీచ్ ఇన్ ఎంటైర్ ఆస్ట్రాలజీ ఇండస్ట్రీ. అదొకటి మేడం. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే గురువులు ఉన్నారు. ఇప్పుడు భారతము భాగవతము చెప్తున్నారు మనకు, చాగంట ఆయన కానివ్వండి, సద్గురువు కానివ్వండి, ఎవరైనా అండి, వాళ్ళు ఎలా అయితే చాలా ఈజీ చేసేస్తారు. యాక్చువల్లీ ది మేడ్ ది స్పిరిచువాలిటీ వెరీ ఈజీ అండ్ ఇంట్రెస్టింగ్. Yes. అలా మీ వీడియోస్ చూస్తున్నా, మీ క్లాసెస్ వింటున్నా, ది ఆస్ట్రాలజీ అలాంటి సిచ్యువేషన్ లో వెళ్తుంది అండ్ ఇట్ విల్ గో ఫర్దర్ లైక్ దట్. ఇందాక ప్రియా గారు చెప్పినట్టు నెక్స్ట్ జనరేషన్, నెక్స్ట్ వచ్చే క్లాసెస్ వాళ్ళకి ఇంకా బాగుండొచ్చు, ఇంకా ఫెసిలిటీస్ కానీ అవి. సో చాలా బాగుంది మేడం ఇలాంటి అకాడమీ. ఐ థింక్ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ అకాడమీ. ఇట్స్ ఇంటరాక్టివ్, ఇంత ఇంటరాక్టివ్ గా ఉండి, ఇంత యూజర్ ఫ్రెండ్లీగా ఉండే అకాడమీ ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ దేర్. Thanks a lot to entire MS Astrology Academy for giving such a nice and beautiful course. Thanks, madam. థ్యాంక్ యూ. స్నేహ గారు మీరు చెప్పండి. ఎస్ మ్యామ్. సో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? మన అకాడమీ మీరు నేర్చుకున్నారు కదా, సో యువర్ హౌస్, సో వాట్ యూ సే? నన్నే అడుగుతున్నారా మ్యామ్? స్నేహ. యా స్నేహ మీరే మిమ్మల్ని. యా అదే మ్యామ్, అప్లై అంటే ఎంత నేర్చుకున్నా కూడా అప్లై చేయడం చాలా డిఫికల్ట్ మ్యామ్. అది అండ్ మీలాంటి నాలెడ్జబుల్ పర్సన్ చాలా సింపుల్ గా మాట్లాడతారు మీరు. సో మాకు అది కంఫర్ట్ నిచ్చింది. సో ఎంత నర్వస్ ఉన్నా, ఇప్పుడు కూడా నర్వస్ గానే ఉంది మీతో మాట్లాడుతుంటే. అండ్ ఇది అందరికి చాలా ఫ్రెండ్లీగా అనిపిస్తుంది. మీరు మా కంఫర్ట్ జోన్ లోకి వచ్చి మాకు టీచ్ చేశారు. సో దట్ మేక్స్ us so comfortable, ma'am. ఓకే. సో రాధిక. ముఖ్యంగా నాకు నచ్చింది సిలబస్ మేడం. అనవసరమైన టాపిక్స్ అయితే ఏమీ లేవు. మనకి చార్ట్ చూసి ఏం చెప్పాలో అంతవరకే మీరు మాకు సిలబస్ లో నేర్పించారు మేడం. సో అది బాగా నాకు నచ్చింది. అండ్ మీరు చెప్పే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, మేము అడిగే క్వశ్చన్స్ కి మీరు చాలా పేషెన్స్ తో, ఎంత టైం అయిపోయినా కూడా ఒకవేళ ఎవరైనా మిగిలి ఉన్నా నెక్స్ట్ డే కూడా వాళ్ళని మళ్ళీ అడిగి, మళ్ళీ ఎవరెవరు అడగలేదని చెప్పేసి అది బాగా నచ్చింది మేడం. ఇప్పుడు మీరు ఈ ఫౌండేషన్ అండ్ ఈ కోర్సెస్ ఈ రెండు నేర్చుకోవడం వల్ల మేము ఇంకా ఎక్కువ చార్ట్స్ చూడటం ద్వారా కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తుందేమోనని నేను అనుకుంటున్నాను మేడం. ఓకే. సో ఫైనలీ ఆదిత్య మీరు చెప్పండి, ఎందుకంటే ఆల్మోస్ట్ మనము అకాడమీ గురించి మాట్లాడాల్సిన అన్ని మాట్లాడాము. సో యువర్ ఫైనల్ వర్డ్, సో దట్ ఆదిత్య కాకుండా ఇంకెవరైనా నేను అడగడము, ఎందుకంటే నాకు స్క్రీన్ మీద కనిపిస్తున్న వాళ్ళందరినీ అడిగాను, ఓన్లీ ఆదిత్య లెఫ్ట్, ఇంకెవరైనా నేను అడగలేదా? అడిగాను కదా అందరినీ. ఓకే ఓకే ఆదిత్య, యూ కెన్ కంక్లూడ్. I think అందరూ ఆల్రెడీ కవర్ చేశారు, but I'd like to echo రాజ్ గారు చెప్పింది. One of the foundations of astrology is దేశకాల పరిస్థితి గురించి, and the way that మీరు how you're able to change the narrative of any explanation based on the current situation, that was something that really made sense. And ఎందుకంటే అది మీరు ఎన్ని పుస్తకాలు చదివినా లేకపోతే ఎన్ని యూట్యూబ్ వీడియోస్ చదివినా, you will have one narrative of it of that point of time. కానీ మీరు as times are progressing, like for example how Rahu is different in one time and how Rahu is different in this time, the way that you are able to explain that through your experience, the academy has really helped in seeing things also in a different perspective. And so that like వచ్చే కాలం కింద we are able to not only learn but we are also able to contribute to astrology. బికాజ్ ఎందుకంటే మనకి ఏ సబ్జెక్ట్ కైనా సరే, మీరు మిగిలిన సబ్జెక్ట్ తీసుకున్నా, సైన్స్ కానీ మ్యాథ్స్ కానివ్వండి, ఎప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటాయి. మన ఆస్ట్రాలజీని మాత్రమే, అంటే వేద కాలంలో చెప్పబడింది 100 years లేదా 50 years బ్యాక్ ప్రాక్టీస్ చేసినదే మనకి ఇప్పుడు బుక్ లో ఉండదు. ఎందుకంటే కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ లో ఉండే సబ్జెక్టు, మెడికల్లో ఉండేవి, లేకపోతే కొత్తగా వచ్చేవి, వీటికి కూడా ఇవే 9 planets కదా రిప్రజెంటేషన్. సో ఇప్పుడున్న స్టూడెంట్స్ కి కానీ మనం గైడ్ చేయాలంటే, ఎందుకంటే నా దగ్గరకు వచ్చే వాళ్ళలో ఇంజనీరింగ్ మేము ఏ స్పెషలైజేషన్ తీసుకోము, మెడికల్లో ఏ స్పెషలైజేషన్ తీసుకోము. ఎందుకంటే మెడికల్ కి మనకి తెలుసు ఒక ప్లానెట్ కాంబినేషన్ ఉంటుందని, ఇంజనీరింగ్ తెలుసు. కానీ వాట్ అబౌట్ ద స్పెషాలిటీ, స్పెషలైజేషన్ కి ఏమిటి కారకత్వం అన్నప్పుడు ఏంటంటే
ఇవి అప్పుడు 50 years బ్యాక్ లేవు, ఇప్పుడు ఉన్నాయి. ఆస్ట్రాలజీ అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ అవడము, అడ్వాన్స్ అవడము, అడాప్ట్ చేసుకోవడము, చేంజెస్ ని అడాప్ట్ చేసుకొని ఏది కూడాను మనుషులకు ఉపయోగపడుతుంది. సో అలాగేంటంటే నేను నా గురువుల ద్వారా ఓహో వీళ్ళు ఇలాంటి చేంజెస్ ని ఇట్లా అడాప్ట్ చేసుకుంటారంటే వాళ్ళ ద్వారా నేర్చుకున్న బేసిక్ ని నా ఎక్స్పీరియన్స్ తోటి కొన్ని, ఎందుకంటే ఫౌండేషన్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే అక్కడ నేర్చుకునే గ్రహ కారకత్వాలు వీటితోటే మనము ఎప్పటికప్పుడు అప్లికేషన్ మార్చుకోగలుగుతాం. అక్కడ స్ట్రాంగ్ ఫౌండేషన్ లేకుండా మనం మార్చుకునే అవకాశం ఉంది. ఎందుకంటే మనకు పూర్తిగా తెలిస్తేనే కదా దేన్నైనా అప్ టు ద మార్క్ మళ్ళీ అడ్వాన్స్ గా మనం పెట్టగలం. సో అది నేను గురువుల ద్వారా నేర్చుకున్నాను. నా నుంచి మీరు అంటే ఈ కంటిన్యూటీ అనేది మనం చేయగలుగుతున్నాం. కాబట్టి నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళు కూడా లైక్ భానుప్రియ కైండ్ ఆఫ్ చిన్న పిల్లలు జస్ట్ ఇప్పుడు వాళ్ళ చదువుతో పాటు అండ్ ఈ ఆస్ట్రాలజీ లాంటి సబ్జెక్ట్ ని కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ వెళ్ళడం అనేది నిజంగానే అంటే జరుగుతున్న చేంజ్ కి. ఎందుకంటే నేను ఆస్ట్రాలజీ నేర్చుకుని తెలుసుకుని అర్థం చేసుకునేటప్పటికి యా ఐ ఎంటర్ ఇన్ టు మై 30. సో అంటే అంత టైం వేస్ట్ అయింది కదా. సో కొత్త జనరేషన్ నేర్చుకోవడానికి అకాడమీ కానీ ఛానల్ కానీ ఎంత బాగా ఉపయోగపడుతుంది అనేది మీ అందరూ కూడా మీ ఒపీనియన్స్ లో చెప్పారు. థ్యాంక్స్ అలాట్. అండ్ ఇంకొకసారి ఎప్పుడైనా ఒక మంచి టాపిక్ ని, ఎందుకంటే యూ పీపుల్ ఆర్ లర్న్డ్ నౌ ఆస్ట్రాలజీలో 2 కోర్సెస్ కంప్లీట్ చేసుకుని ఆ 2 కోర్సెస్ కంప్లీట్ చేయడం అంటే మాక్సిమము ప్రెడిక్టివ్ పార్ట్ మీరు నేర్చేసుకున్నట్టే. ద ఓన్లీ థింగ్ మీ ప్రాక్టీస్ లో మీకు ఇంకొంచెం ఫైండింగ్స్ అనేవి వస్తాయి. ఎందుకంటే ఆస్ట్రాలజీ ఇది సబ్జెక్ట్ లైక్ ఫ్లైట్ మనము ఒక పైలట్ కి ఎక్స్పీరియన్స్ ఎలా వస్తుందంటే రన్నింగ్ అవర్స్ తోటి వచ్చినట్టు ఆస్ట్రాలజీ ఎక్స్పీరియన్స్ ఎలా వస్తుందంటే ఎయిర్తో రాదు, ఎన్ నెంబర్ ఆఫ్ చార్ట్ చూడడం తోటి వస్తుంది. సో మీ అందరూ మీ ప్రాక్టీస్ లో చూసినవి ఇంకొక బెటర్ మంచి సెషన్ లో మనము అంటే ఇప్పుడు మనం ఓన్లీ అకాడమీ గురించి మాట్లాడుతున్నాము. ఒక ఫైన్ డే అందరికీ నచ్చే ఒక టాపిక్ మీద మీ ఒపీనియన్స్, బికాస్ మీ దగ్గర చాలా మంది సబ్జెక్ట్, మీ అందరూ కూడా యూ హ్యావ్ ఎక్స్పర్టైజ్ ఇన్ డిఫరెంట్. అంటే నేను గురువు కింద మీ ముందు కూర్చుని మిమ్మల్ని గైడ్ చేస్తున్నాను కానీ డిఫరెంట్ సబ్జెక్ట్ లో అంటే ఆస్ట్రాలజీలో మీ అందరికీ కూడా డిఫరెంట్ ఒపీనియన్స్, డిఫరెంట్ స్ట్రెంగ్త్ అనేది ఉంది. దాన్ని మనము మన ఛానల్లో మళ్ళీ అందరికీ నేను మిమ్మల్ని డెఫినెట్ గా ఇంట్రడ్యూస్ చేస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేటింగ్. అందరూ టైం కి పార్టిసిపేట్ చేసిన, ఎందుకంటే 6 to 7 ఇస్ ఆర్ రెగ్యులర్ గా మనం క్లాస్ కలిసే టైము. అఫ్కోర్స్ మీ అందరికీ ఆగస్ట్ ఎండింగ్ కి అయిపోయింది అండ్ సెప్టెంబర్ లో మీరు రాశారు. అండ్ ఆఫ్టర్ 2-3 months ఆల్సో మీ అందరూ వచ్చి మీ ఒపీనియన్ షేర్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్. అండ్ విల్ కంక్లూడ్ ద సెషన్ హియర్. ఓకే గైస్, థ్యాంక్స్ అ లాట్. Thank you very much. Thanks a lot. ఓకే, థ్యాంక్స్ లాట్ మ్యామ్. గుడ్ నైట్ మ్యామ్. గుడ్ నైట్. థ్యాంక్స్ లాట్. కంక్లూడ్.